భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీలు బిల్లులు చెల్లించాలన్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 51% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగ మరియు సిఆర్టీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్యమాల గడ్డ కొత్తగూడెం మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమానికి జీవం పోసి నా గడ్డ. ఈ అమరవీరుల గడ్డ నుంచి మనం ఏదైతే ఈ రోజు వరకు ప్రభుత్వం అధికారంలో రాకముందు ఉపాధ్యాయుల ఉద్యోగులకి అన్ని చేసి పెడతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తదనంతరం ఇప్పటికి 30 నెలలు గడుస్తూ ఉన్నాయి. దరిదాపు 6 డిఏలు మరియు 30 నెలల నుంచి పీఆర్సీ ప్రకటించబడలేదు. అదేవిధంగా పెన్షనర్లు సుమారు 100 మందికి పైన చనిపోయారు. పెన్షనర్ల బకాయిలు చెల్లించబడటం లేదు. అదేవిధంగా మా డబ్బులు, ఉపాధ్యాయ ఉద్యోగుల డబ్బులు ఏమైతే ఉన్నాయో అవి పెండింగ్ బకాయిలు పేరకపోతా ఉన్నాయి. ఈ విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకి మినిమం ఎంటీఎస్ వర్తింపజేయడంలో, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో కేజీబీలో కూడా సమస్యలు వారి యొక్క పరిష్కారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని మాకెంతో ఆశల పల్లకి చూపిస్తే ఆ పల్లకి మోసి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం. ప్రభుత్వం మాత్రం అధికారంలో వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ కూడా విస్మరించి మమ్మల్ని కనీసం ఈ రాష్ట్రంలో ప్రజలుగా, ఉద్యోగులుగా కూడా గుర్తించని పరిస్థితి నెలకొన్న సందర్భంలో మరి అనేక సార్లు మా మేనిఫెస్టో ప్రకటించే విధంగా సిపిఎస్ రద్దు చేయాలి, అదేవిధంగా పీఆర్సీ ప్రకటించాలి, అదేవిధంగా మీకు డిఏలు లేని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం మా 4 డిఏలు పెండింగ్ లో ఉంది. ఇంకొక డిఏ కూడా ప్రకటించవలసి ఉంది. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నా కూడా మరి ప్రభుత్వం ధనం లేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని సాకు చూపి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మాత్రం మరి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని అంతగా చిన్న చూపు చూడడం సరైనది కాదు. ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయమైన మరి దీర్ఘకాలంగా